బ్రహ్మశ్రీ చెరువుగట్టు రామాచార్యులు గారు సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు వేద పండితులు. విమర్శక రత్న, విశ్వకర్మ సాహిత్య సింహం బిరుదాంకితులు. సనాతన ధర్మం మరియు విశ్వకర్మ సాహిత్యంపై ఆయనకు అపారమైన పట్టు ఉండేది. ముఖ్యంగా ఆయన బ్రహ్మశ్రీ వడ్డేపాటి నిరంజన శాస్త్రి గారు రచించిన ప్రసిద్ధ గ్రంథం విశ్వబ్రాహ్మణ వంశాగమమును పునఃముద్రణ చేసి సమాజానికి అందించడంలో విశేష కృషి చేశారు. బ్రహ్మశ్రీ చెరువుగట్టు రామాచార్యులు గారి సంస్మరణ సభ నేడు అనగా 26 జూలై 2026 తేదీన జరిగినది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం బ్రహ్మశ్రీ శివశ్రీ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ రాష్ట్ర నాయకులు బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ గారు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం నాయకులు, సంఘీయులు, బ్రహ్మశ్రీ చెరువుగట్టు రామాచార్యులు గారి సంస్మరణ సభ నేడు అనగా 26 జూలై 2026 తేదీన జరిగినది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం బ్రహ్మశ్రీ శివశ్రీ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ రాష్ట్ర నాయకులు బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ గారు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం నాయకులు, సంఘీయులు మరియు చెరువుగట్టు రామాచార్యులు గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రామాచార్యులు గారు రచించిన రచనలు సత్యశోధన కథనం, విగ్రహ సృష్టి, ప్రతిష్ట, అర్చకత్వము మరియు సత్యప్రకాశము అను రచనల గురించి మన పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ జాతి ఉద్ధరణకు వారు చేసిన విశేష కృషి గురించి స్మరించుకున్నారు. 2022 సంవత్సరంలో బ్రహ్మశ్రీ చెరువుగట్టు రామాచార్యులు గారిని పెనుమాకలోని వారి నివాసంలో నేను ప్రత్యక్షంగా కలవడం జరిగింది. వారిని కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మన విశ్వబ్రాహ్మణ జాతి గురించి సాహిత్యం పేరుతో కొందరు చేస్తున్న కుట్రల గురించి రామాచార్యులు గారు చెప్పడం జరిగింది. మరియు అటువంటి కుట్రలను వారు ఏ విధంగా తిప్పికొట్టారో కూడా వారు తెలియజేయడం జరిగింది. విశ్వబ్రాహ్మణ జాతిని అవమానిస్తే వెనుదిరిగని సాహితీ పోరాటంతో విమర్శకుల వెన్ను వణుకు పుట్టించేలా బ్రహ్మశ్రీ చెరువుగట్టు రామాచార్యులు గారు చేసిన విశేష పోరాట పటిమను మన విశ్వబ్రాహ్మణులందరూ స్మరించుకోవాలి. వారు మన జాతికి అందించిన పోరాట స్ఫూర్తిని భావితరాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. 4 ఉపన్యాసాలు చెప్పారు. మా ఇద్దరితో దండలు మార్పించారు. కనీసం తాళి కూడా కట్టలేదు. మా వివాహం జరిగి 40 సంవత్సరాలు అయింది. అయితే మా మధ్య ఎటువంటి వివాదాలు ఏమీ లేవు. సంతోషమైన జీవితం కొనసాగిస్తున్నాం. అలాంటి నన్ను ఇలా మలిచిన వ్యక్తి ఎవరంటే చెరువుగట్టు రామాచార్యులు గారు. అది అందరిలో సామాజిక ద్వేషం అనే ఈ గ్రంథం ముందు చూశారు. ఇది మా నాన్నగారికి చెరువుగట్టు రామాచార్యులు గారికి చాలా స్నేహం. ద్వేషం అనే గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా రాశారు. అలాగే మన వాళ్ళ గ్రంథాలు, అనేక గ్రంథాలు ఎలా కాలిపోయినాయో, ఎలా కాల్చివేయబడినాయో, సమాజానికి అందని విజ్ఞానం ఎంతుందో అది తెలియటం కోసం కూడా ఇక్కడ ఒక ఫోటో కూడా వేశారు. మన గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కొన్ని తప్పుగా రాస్తే ఇదిగో ప్రామాణికాలు ఇవిగో అని ఆయనకు కూడా లెటర్స్ రాసి వాళ్ళందరితో కూడా వేదాలు ఏమిటి, వేదాల్లో ఉన్నదేమిటి, వేదాలు పౌరుషేయాలా అపౌరుషేయాలా అనే దాని మీద సుదీర్ఘమైన ఇంత గొప్ప వివరణ రాసి ఒక గ్రంథం రాశారు ఆయన. అలాగే విగ్రహ సృష్టి, ప్రతిష్ట, అర్చకత్వం. విగ్రహాన్ని సృష్టించేవాడెవరు, సృష్టించేదెవరు, ప్రతిష్ట చేసేదెవరు, అర్చకత్వం చేసేదెవరు? అసలు ఈ విగ్రహం సృష్టించిన వాళ్లే ప్రతిష్ఠించి తొలి అర్చకత్వం చేసి ఆనాడు ఇచ్చేవాళ్ళన్న దానికి ప్రామాణికంగా ఈ పుస్తకాన్ని రాశారు. ఇంకా నిజం చెప్పాలంటే ప్రథమం శిల్పినంచైవ దాతారం ద్వితీయం తృతీయం దైవమిత్యాహు నమస్కార విధం బుధ అంటారు. మనం గుళ్ళోకి వెళ్ళి చేసే తొలి నమస్కారం శిల్పికి చెందుతుందట.
తర్వాత నమస్కారం ధర్మకర్తకు చెందుతుందట, మూడవ నమస్కారం భగవంతుడు చెందుతుంది, 3 సార్లు నమస్కారం చేయమని చెప్తా ఉంటారు. అలాంటి శిల్పి అనే వ్యక్తికి శాస్త్రాలు అంత గౌరవం ఇచ్చినాయి. తొలి నమస్కారార్హత ఇచ్చినటువంటి శిల్పిని కూడా వీళ్ళు తక్కువగా చేసి పుస్తకాల్లో రాశారు. అవన్నీ కూడా ఆయన అనేక పరిశీలనలు చేసి పరిశోధనలు చేసి ఈ పుస్తకాలు రాశారు. అలాగే వివిధ బ్రాహ్మణ్య స్వరూపము, ఎవరెవరు బ్రాహ్మలు ఏమిటి, వాళ్ళకి అర్హతలు ఏంటి, ఎవరు బ్రాహ్మలు ఏంటి అనే విషయాల మీద వివిధ బ్రాహ్మణ్య స్వరూపం అనే పుస్తకాన్ని ఈ చెరువుగట్టు రామాచార్యులు గారు రాసి జాతికి అందించారు. అలాగే సత్యప్రకాశము ఇది కూడా అంతే, మామూలు వాళ్ళతో కాదు, చాలా గొప్ప గొప్ప వాళ్ళతో, మేధావులతో, పండితులతో చర్చలు చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణులే, వైదిక బ్రాహ్మణులే, వేదకాల నుంచి ఉన్న బ్రాహ్మణులే అని అంగీకరింపజేసినటువంటి పుస్తకాలు ఇలాంటివి ఆయన రాశారు. చెరువుగట్టు రామాచారి గారి యొక్క అనుభవ సారాన్ని మొత్తాన్ని కూడా మీరు కొద్ది సమయంలో మరి ఏదో అంటారు, ఒక రసాన్ని పిండితే ఏ విధంగా అయితే సారం వస్తుందో ఆ విధంగా మీరు అందరికి, ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికి కూడా మీరు తెలియపరిచారు. అలాగే వారి ఆత్మ ఎక్కడున్నా కూడా నేను పడ్డ కృషికి, నేను పడ్డ తపనకి, ఎందుకనంటే విశ్వబ్రాహ్మణుడు అంటే ఆద్య బ్రాహ్మణుడు, పరమాత్మ నుంచి మొట్టమొదట బ్రహ్మజ్ఞానాన్ని అందుకున్నది ఎవరంటే మన ఋషులు, మన గోత్ర ఋషులు, సానగ సనాతనాద ఋషులు మొట్టమొదటిగా బ్రహ్మజ్ఞానాన్ని అందుకున్నారు. వారి సంతతి మనము కాబట్టే మన పెద్దలందరూ కూడా మరి అంతటి ఆవేదన, అంతటి తపన, మన జాతి ఎందుకని నిర్వీర్యం అవుతా ఉంది, ఎందుకని పెడదారి పడతా ఉంది, ఎందుకు ఇక్కడ ఈ విషయం జరుగుతుందని తెలుసుకొని మరి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేశారు. వారి యొక్క సందేశాన్ని కూడా మనం విందాం. గౌరవనీయులు అన్నగారు శివశ్రీ గారికి, ఇటువంటి జనార్దన అన్న గారికి, మరి కుర్మాచారి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, మరి ఇక్కడికి హాజరైన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చూశాను, నేను చూసి ఏమంటే ఏని అడిగాను, చెరువుగట్టు రామాచారి గారు డీటెయిల్స్ అని అడిగాను. నాకు తెలిసింది కొద్దిగే, ఏని అడిగితే ఇంత పెద్ద లిస్టు ఇచ్చింది. చెరువుగట్టు రామాచార్యులు గారు ఒక వాగ్దాటి కానీ, ఆయన పోరాట పటిమ కానీ, ఆయన రచించినటువంటి విషయాలు కానీ, ఇప్పుడున్న సమాజానికి కొంత తెలియాలంటే తప్పనిసరిగా మనకు అనేక రంగాలు ఉన్నాయి. అర్చక రంగం ఉంది, పురోహిత సంబంధించినటువంటిది, మళ్ళీ మనకు సంబంధించిన ధర్మపీఠం ఉంది, మనకు సంబంధించిన మహిళా సంఘాలు ఉన్నాయి, మనకు సంబంధించిన యువజన సంఘాలు ఉన్నాయి, మన విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన కుల సంఘాలు 3-4 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం ఉన్నా రాజకీయ సంఘంలో తిరిగేటువంటి వాడు వీటన్నిటినీ తప్పనిసరిగా పరిశీలించి వాటిల్ని ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలియజేయడానికి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలనేది నా, ఎందుకంటే విశ్వకర్మ గురించి ఆయన చూపించినట్టు ఇప్పుడు వ్యక్తగా చెప్పినటువంటి పెద్దలు నేను విన్నటువంటి వాటిలో గట్టిగా చెప్పింది, గట్టిగా దేని మీదైనా నిలబడతారు అంటే, ఒక వాదం అనేది ఒకటి స్టార్ట్ చేశారంటే దానిలో ఉన్నటువంటి రసం మొత్తాన్ని కూడా సమాజానికి తెలియజేసే విధంగా అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినా సరే లెక్క చేయకుండా తన యొక్క ఏదైతే అనుకున్నారో దాన్ని మొత్తం పూర్తిగా వచ్చేదాకా కూడా నిలబడి కలబడి విశ్వబ్రాహ్మణుల యొక్క ప్రతిష్ట పెంచినటువంటి కులోద్ధారకుడు చెరువుగట్టు రామాచార్యులు గారని చెప్పి, ఇది మన వాళ్ళందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలియాలి అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా, నేను గత 30 సంవత్సరాల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు విశ్వకర్మ ఫోటో కోసం ఎదుగుతూ ఉంటే ఒక అతని దగ్గరికి వెళ్తే ఆయన పేరేంటని అడిగా, సూర్యప్రకాష్ విశ్వకర్మ అన్నాడు. సరే ఈ సందు వదిలేసి ఇంకో 2వ సందులోకి వెళ్ళా, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే రవి విశ్వకర్మ అన్నాడు. అరే ఏంటి ఇంతమంది విశ్వకర్మలు ఇక్కడ కనబడుతున్నారు, మనం ఎందుకు పెట్టుకోకూడదని చెప్పి ఆ రోజే 96లోనే కర్రి వేణుమాధవ్, జగ్గైపేట స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ విశ్వకర్మ అని విజిటింగ్ కార్డులో పేరు వేయించుకొని, అంటే 96లో ఈ సంగతి నేను చెప్తున్నాను, 30 సంవత్సరాల క్రితం వేసుకొని. అంటే ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తి ఎలా ఉంటుందంటే భవిష్యత్తు తరాలకు కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి మంచి యొక్క విశేషాలని మనందరికీ చూపించారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి కొంతమందికి
అందరూ ఇప్పుడు ఒక విశ్వకర్మ దేవస్థానం కట్టాలంటే అమెరికా నుంచి కూడా వారి పేరు చూసి డబ్బులు పంపించారంటే అది నేమ్కున్నటువంటి వాల్యూ. ఇప్పుడు విజయవాడలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నా, ఎన్ని కొత్తగా మార్పులు చేర్పులు జరుగుతున్నా కూర్మాచారి గారు అక్కడ కూర్చొని ఉంటాడు. ఎందుకంటే ఆ కూర్మాచారి గారి మీద ఉన్నటువంటి బ్రాండ్ అది. అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఇచ్చేవాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి కానీ అందరికీ అదొక బ్రాండ్. అట్లాగే చెరువుగట్టు రామాచార్య గారు కూడా విశ్వబ్రాహ్మణుడు ఉన్నంత కాలం ఆయన ఒక బ్రాండ్ గా మనం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి యువతకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు బ్రాండ్ అంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు ఆయన. సమాజంలో ఒక ఐడెంటిఫికేషన్ ఎక్కడైనా సరే మీరు విశ్వబ్రాహ్మణుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలవారు, సృష్టికర్తలు అని వీటన్నిటి యొక్క విలువను తెలియజేశాడు. కాబట్టి తప్పనిసరిగా వారి యొక్క సేవల్ని మనం గుర్తుంచుకోవాలి, భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. నేను ఆహ్వానం లేకపోయినా ఎందుకు వచ్చానంటే నా విశ్వబ్రాహ్మణ కుటుంబానికి నాకు పాస్పోర్ట్లు అవసరం లేదు, అందుకని ఇక్కడికి అంత ఇదిగా వచ్చేసాను. పెద్దలందరూ కూడా మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కల్పించినందుకు శివశ్రీ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మా సోదరులు వేణుమాధవ్ గారు అంటే మాకు దాదాపు 30 సంవత్సరాలుగా మా ఇద్దరికి అనుబంధం, పరిచయం ఉంది. రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి కనీసం మరి వాట్సాప్లో సమాచారం తెలుసుకుని వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయన సంపూర్ణమైనటువంటి ఆయుష్ పొందారు, సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా జాతికి అంకితం చేశారు. అలాంటి మహనీయుడు పుస్తకాలు ఎన్నో రచించారు. గతంలో ఆయన 2010-2011లో విశ్వబ్రాహ్మణయ్య అసలైన కులనామము అనేటువంటి గ్రంథాన్ని రచించి మన విజయవాడ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆ గ్రంథాన్ని మరి ఆయన గ్రంథాలు ఎన్ని రచించారో మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారి వరకే అవి వెళ్ళినవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు, జాతి మీద అభిమానం ఉన్నటువంటి సంఖ్య బాగా పెరిగింది. వారందరికీ కూడా ఆ పుస్తకాలు అందే విధంగా వారి గ్రంథాలన్నిటినీ కూడా నేను మళ్ళీ రీప్రింట్ చేయించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన అభిమానులందరికీ, మన సంఘీయులందరికీ అందజేస్తానని మన సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. మన విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం కూడా గర్వించదగినటువంటి వ్యక్తి, ప్రతినిత్యం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి చెరువుగట్టు రామాచార్యులు గారు. మరి వారు ఈ అందరినీ కూడా వదిలి ఆయన శివ సాహిత్యం పొందటం బాధాకరం. వారి సంస్మరణ సభ అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆధ్వర్యంలో ఇక్కడ వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కృషి ఎంతటి గొప్పవాళ్ళైనా, ఎంతటి పండితుడైనా వారు గనక విశ్వబ్రాహ్మణ జాతిని విమర్శిస్తే ఖచ్చితంగా వేద ప్రామాణికంగా దాన్ని ఖండించి దానికి శాస్త్ర ప్రమాణాలతో ఇది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం అని చెప్పి వారిని తప్పు ఒప్పించి క్షమాపణ చెప్పించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అంటే ఒక విమర్శని, ఒక పండితుడు చేసిన విమర్శని ఖండించాలంటే యువతల వ్యక్తికి పూర్తి నాలెడ్జ్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఆ నాలెడ్జ్ ఎటువంటిది అంటే పూర్తి వైదికమైనది. అంటే వేద ప్రామాణికంగా విశ్వబ్రాహ్మణ యొక్క ఖ్యాతి ఏంటి, విశ్వబ్రాహ్మణ యొక్క గుణగణాలు ఏంటి, వారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వారి యొక్క ఆద్య బ్రాహ్మణులుగా వారి యొక్క ఖ్యాతి ఏంటి అనేటువంటి విషయాల్ని పూర్తిగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేనటువంటి అంశాలు. మరి అంతటి గొప్ప మహానుభావుడు, గొప్ప పండితుడు, ఆయనకి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆనాడే విమర్శక రత్న, విశ్వబ్రాహ్మణ కులోద్ధారక అనేటువంటి బిరుదులిచ్చి గౌరవించినటువంటి పరిస్థితి. ఆయన రాసినటువంటి అనేక గ్రంథాలు ఇవాళ సమాజంలో విశ్వబ్రాహ్మణ జాతి అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ గ్రంథాలన్నీ కూడా ఈ సందర్భంగా ఈ రోజున పునర్ముద్రణ చేయడానికి ముందుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ముఖ్య సలహాదారు అయినటువంటి జవాది కూర్మాచారి గారు పెద్దలు.
మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా 2 నిమిషాలు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు విమర్శకరత్న లోద్ధారక స్వర్గీయ చెరువుగట్టి రామాచార్యులు గారి సంస్కరణ సభకు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా విశేషం. ఆ మహనీయుడు జాతి గురించి ఎన్నో గ్రంథాలు రచించారు. జాతిని ఎవరు తేలికగా మాట్లాడినా వారికి ప్రత్యుత్తరాలతో సమాధానం పరిచి జాతి విలువని కాపాడినటువంటి మహనీయుడు. ఆయన రచించినటువంటి గ్రంథాలు సుమారుగా ఒక 9 గ్రంథాలు ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఆయన గ్రంథాన్ని ఒకటిగా చదువుతుంటే ఎంత లోతుగా వెళ్ళినా సరే చాలా అపూర్వంగా ఉంటుంది. మరి అలాంటి గ్రంథాలు అక్కడితో ఆగకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి విశ్వబ్రాహ్మణుల ఐక్యత అభిమానం చాలా పెరిగింది. మన జాతి పట్ల అందరూ కూడా ఏదో ఒక సహాయం చేయాలి, త్యాగం చేయాలి, మన జాతిని పైకి తీసుకురావాలనేటువంటి బలం ప్రతి విశ్వబ్రాహ్మణుల్లో కూడా పెంపొందించబడింది. ఈ సందర్భంలో ఆ మహనీయుడి యొక్క గ్రంథాలు మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ చదువుకొని ఇంతటి మహనీయుడి గురించి అందరూ స్మరించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మన జాతి పట్ల తెలుసుకోవాల్సిన విషయాలు ఈ గ్రంథాల పట్ల అందరూ తెలుసుకునే విధంగా ఆ గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ కూడా రీప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రథమంగా మహామహానటువంటి నాయకులందరికీ, చదువుకున్న విజ్ఞావంతులకు, పురోహితులకు అందరికీ కూడా అందజేసి వారి యొక్క గుణగణాలు అందరికీ తెలియపరిచే విధంగా మరొక్కసారి వాటిని రీప్రింట్ చేసి అప్పజెపుతామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు పుల్లూరి సోమశేఖరాచార్యులు, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామం. చెరువుగట్టు రామాచార్యులు గారు నాకు 14 సంవత్సరాలుగా పరిచయం. ఆయన ఒక మహానుభావుడు, ఒక చారిత్రక పురుషుడు, చరితార్థుడు, చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. ఆయన విశ్వబ్రాహ్మణ జాతి పట్ల ఆయన చేసిన కృషి సామాన్యమైంది కాదు. ఆయన చదువుకున్నది తక్కువైనా ఆయన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొత్తం అధ్యయనం చేసి పెద్ద పెద్ద మహాపండితులను సైతం విశ్వబ్రాహ్మణులు చులకనగా మాట్లాడితే ఆయన కలం ఒక కత్తిలాగా మారి చాలా పదునైన సమాధానం ఇచ్చి వాళ్ళ నోర్లు ముయించి క్షమాపణ చెప్పేది. అనేక మంది పత్రికాధిపతులు, మహా పండితులు, జ్ఞానులు అని సమాజంలో అనుకునే వాళ్ళందరూ కూడా చెరువుగట్టు రామాచార్యులు గారి చేతిలో తప్పు అని క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రజ్యోతి ఎడిటర్ అయినటువంటి తుర్లపాటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళు, విశాలాంధ్ర ఎడిటర్ చక్రవర్తుల ఆయన రాఘవాచారి గారు లాంటి వాళ్ళు కూడా మన చెరువుగట్టు రామాచార్యులు గారి గ్రంథాలకు ముందు మాట రాసి ఆయన వేదాధ్యయనాన్ని, ఆయన శక్తి సామర్థ్యాన్ని చాలా గొప్పగా ప్రశంసిస్తూ రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన ఆంధ్రలో సామాజిక ద్వేషమని విశ్వబ్రాహ్మణ పట్ల వివక్షతతో ఉన్నటువంటి వ్యాసాలు రాసిన వాళ్ళందరికీ కూడా బుద్ధి చెబుతూ గ్రంథం రాశారు. అలాగే వేదవ్యాస ఐఏఎస్ ఆయన కూడా సమాధానం చెబుతూ వేదవ్యాసాల ఘట్టాల పరిశీలన అని చెప్పి గ్రంథం రాశారు. వేదములు వాస్తవికత అని, అసలు వేదాలు ఏమిటి, వేదాల్లో ఉన్న వాస్తవిక ఏంటి అనే దాని మీద కూడా ఒక గ్రంథం రాశారు. విగ్రహ సృష్టి, ప్రతిష్ట, అర్చకత్వం, విగ్రహాలు ఎవరు చేస్తున్నారు, ఎవరు విగ్రహాల సృష్టికర్త, ఎవరు ప్రతిష్ట చేశారు, ఎవరు అర్చకత్వం చేశారు అనే విషయాల మీద ఒక గ్రంథాన్ని కూడా ఆయన అందించడం జరిగింది. వివిధ బ్రాహ్మణ్య స్వరూపం, ఎవరెవరి సమాజంలో ఉన్న బ్రాహ్మణులు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి వేదాధారాలు ఏమిటనే దాని మీద కూడా ఆయన గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే సత్య ప్రకాశమని చాలా మంది పండితులతో వాదించి వారి నుంచి సమాధానాలు తెప్పించడం, అవన్నీ కలిపి కూడా గ్రంథస్థంగా చేశారు. అలాగే విశ్వబ్రాహ్మణే కులమైన ససలైన కులనామం అనే గ్రంథాన్ని కూడా ప్రశ్నించారు. చివరికి ఆయన విశ్వకర్మ పరమేశ్వర పూజ అనే ఒక గ్రంథాన్ని కూడా ముద్రించారు. అలాగే విశ్వబ్రాహ్మణ వంశాగం అనే గ్రంథాన్ని వడ్డిపాటి నిరంజన శాస్త్రి గారు రాసిందని ఆయన పునర్ముద్రించారు. ఇలా ఆయన విశ్వబ్రాహ్మణ జాతికి చేసిన త్యాగం, ఆయన అందించిన జ్ఞానం సామాన్యమైంది కాదు. ఆయన రాసిన గ్రంథాలన్నీ కూడా పునర్ముద్రిస్తానని చెప్పి జవ్వాది కూర్మాచార్యులు గారు చెప్పడం నిజంగా విశ్వబ్రాహ్మణ జాతికే కాదు యావత్ సమాజానికి చేసిన మహోపకారంగా భావించి వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. అందరూ ఒక్కసారి గట్టిగా జోహార్ విశ్వబ్రాహ్మణ కులోద్ధారక చెరువుగట్టు రామాచార్యులు గారు జోహార్. ఈ రోజున చెరువుగట్టు రామాచార్యులు గారు లేనందున మన విశ్వబ్రాహ్మణ జాతి ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. తన పదునైన వాగ్దాటితో, తన కలంతో సమాధానం చెప్పి ఈ జాతికి విశ్వబ్రాహ్మణ యొక్క చరిత్రని ఆధారాలతో సహా సమాజానికి చూపించినటువంటి వ్యక్తి చెరువుగట్టు రామాచార్యులు గారు. వారు లేని లోటు మనందరం తీర్చలేనిది. వారి కుమారుడు సాంబశివరావు గారికి, విజయాచారి గారికి మరి
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యుల తరపున మరి సంతాపం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరూ కూడా మరి చెరువుగట్టు రామాచార్యులు గారి యొక్క ఖ్యాతిని భవిష్యత్తులో ప్రచారం చేయాలని, దానికి మళ్ళీ ముద్రణ చేపించడానికి కంకణం కట్టుకున్న మన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ మరి ఎన్నికల కన్వీనర్ గారు గౌరవనీయులు జవ్వాది కూర్మాచారి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ధర్మపీఠం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి అతి తక్కువ సమయంలో అయినా సరే ఇది మీడియా ద్వారా అయినా సరే బయటికి వెళ్ళాలని విరాట్ మీడియా ఎండి మరి వెంకట విశ్వకర్మ గారిని నాతో పాటు తీసుకొచ్చి దీన్ని రాయినటువంటి లక్షలాది మంది చెరువుగట్టు రామాచార్యులు గారి అభిమానులకి ఈ జరిగినటువంటి కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా మరి చూపించి వారి యొక్క అభిమానులను కూడా మనం చొరగొందామని తెలియజేస్తూ మీ కర్రివేణు మాధవ్.